మిర్యాలగూడలో అంగవైకల్య యువతి సుంకోజు శ్రావణిని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో చురుకుగా సేవలందిస్తున్న తీరును అభినందించి ప్రశంసించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్తో వీడియో కాల్లో మాట్లాడించి ఎంతో స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్న శివానికి ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం అందించాలని కలెక్టర్ను కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదేనని చాటుతూ మిర్యాలగూడ పట్టణంలోని 29వ వార్డుకు చెందిన అంగవైకల్య యువతి సుంకోజు శివాని ఒక్క ఓటు కూడా వృధా పోకూడదనే లక్ష్యంతో ఆమె స్వయంగా ఇంటింటికి వెళ్ళి ఎస్ఐఆర్ దరఖాస్తు ఫారాలను నింపుతూ అవగాహన కల్పిస్తుందని, పట్టణంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శివాని సేవలను చూసి స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే 200 ఫారాలు నింపిన శివాని సామాజిక బాధ్యత అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆమె పట్టభద్రురాలు అన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే జిల్లా కలెక్టర్తో వీడియో కాల్లో మాట్లాడి ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం అవకాశం కల్పించాలని కలెక్టర్ను కోరారు. నియోజకవర్గంలోని బిఎల్ఓ, బిఎల్ఏలు, ప్రజాప్రతినిధులు అందరూ శివానిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. 27 ఇయర్స్ పాపే పాపం ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో పాపం ఇప్పటికీ 200 చేసింది. ఆమె కూర్చొని అందరికీ అవగాహన చేసుకుంటూ చేస్తుంది సార్. ఆ పాపకి ఏదో ఒక మనం అవుట్ సోర్సింగ్లోనో లేదా ఖాళీ ఉన్న ఏదన్నా పాపం టాప్ ప్రయారిటీలో 27 ఇయర్స్ పాపం పూర్తిగా ఏదో పొలం ఇస్తే ఆమె జీవిస్తుంది అక్కడ. ఈమె టౌన్లోనే ఉంటుంది, 29వ వార్డులో ఉంటుంది. మీకు రెజ్యూమ్ పెట్టినా నేను ఆల్రెడీ. పీజీ అయిపోయింది, ఆమెది పీజీ కూడా అయిపోయింది. ఆమెను ఎవరైనా తీసుకుపోవాలన్నా, షిఫ్టింగ్ చేయాలన్నా ఎవరో ఒక మనిషి కూడా ఆధారం ఉంటేనే నడుస్తుంది పాపం, లేకపోతే నడవట్లేదు. కానీ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో ఈమె చాలా హుషారుగా పనిచేస్తూ సుమారు ఇప్పటికే 200 ఆమె ఒక్కతే ఆన్లైన్ చేసి వేసింది. కొద్దిగా సపోర్ట్ చేస్తే మనం ఆ కుటుంబానికి ఏదో రకంగా ఉపయోగపడేటట్టు ఉంటుంది. ఓకేనా? కొద్దిగా నోట్ చేసుకుంటే ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ ఆమె. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.